కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. నీట్ ప్రశ్నాపత్రం లీక్తో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ప్రస్తుతం సిబిఐ విచారణ జరుగుతోంది. 5గురిని అరెస్టు కూడా చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలి అని. సో అసలు వీటన్నింటి గురించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు ఉన్నారు కెరీర్ కౌన్సిలర్ రమేష్ దేవబత్తిని గారు. నమస్తే అండి. నమస్తే సార్. రమేష్ గారు, ఎలా చూస్తారు నీట్ పేపర్ లీకేజ్? 2024లో ఒకసారి లీకేజ్ అయింది. అంటే ఎన్టీఏ పారదర్శకత మీద విమర్శలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. అసలు కనీసం 22 లక్షల మంది పైగా పరీక్ష రాశారు సార్. సో వాళ్ళందరూ కూడా ఎంత మనోవేదంతో ఉండుంటారు, రాత్రిబోళ్ళు కష్టపడి చదువుంటారు, నాకు ఎలాగైనా సీట్ వస్తుందని చెప్పి చాలా ఉత్సాహంగా ఉండుంటారు. అలాంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లటమే కదా. ఎందుకు ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవటం లేదా, లేకపోతే వ్యవస్థలో లోపమా? మీకేం అర్థమైంది? అంటే ఇది ఇంతకు ముందు కూడా జరిగిందండి. అంటే ఆల్రెడీ ఇది కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి దీని మీద మనం పెద్దగా కామెంట్ చేయడానికి లేదు. సో ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ నడిచిందని మీరు చెప్తున్నారు. ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఎన్టీఏ ఆధ్వర్యంలోనే కాదండి, ఇది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 2013లో 13 నుంచి 17 వరకు సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేశారు. సిబిఎస్ఈ హయాంలో కూడా ఒకసారి 2017లో కొన్ని ఏరియాస్లో లీక్ అయింది. అక్కడ మళ్ళీ ఆ పర్టికులర్ సెంటర్స్లో కావచ్చు, ఆ పర్టికులర్ ఏరియాలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో 18 నుంచి ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఎన్టీఏ కండక్ట్ చేసిన తర్వాత కూడా 2024లో అదే రాజస్థాన్లో కొన్ని సెంటర్స్లో పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయినప్పుడు మళ్ళీ ఆ సెంటర్స్ వరకు కండక్ట్ చేశారు. ఫస్ట్ టైం ఇండియా మొత్తం ఎగ్జామ్ ఒకసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ కానీ దానికి ఇంకా పూర్తిగా మనకేమీ బయటికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది, ఇండియా మొత్తం ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం అనేది ఫస్ట్ టైం అండి. దాదాపు మీరు చెప్పినట్టు 22 లక్షల మంది ఎగ్జామ్ అటెంప్ట్ అయ్యారు. అప్లై చేసిన వాళ్ళు 22,75,000 మంది. ఇది స్టార్టింగ్ 2013లో అయినప్పుడు 7 లక్షల మంది అప్లై చేశారు. ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 2025లో హైయెస్ట్ 23 లక్షల మంది అప్లై చేశారు. సో ఇయర్ కొంచెం తగ్గింది, అంటే థౌజండ్స్లోనే తగ్గింది. సో బట్ ఇప్పుడు పేరెంట్స్ మీరు అన్నట్టు చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే బాగా రాశారో, ఎందుకంటే వాళ్ళు 2 ఏళ్ళు కష్టపడి, నాట్ ఓన్లీ చాలామంది వీళ్ళు ఇంత ఫీజు కట్టారు అంత ఫీజు కట్టారు అంటారండి. 2 ఏళ్ళ టైము, వాళ్ళ ఎనర్జీ ఇంపార్టెంట్ అనమాట. చాలా వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఎగ్జామ్ రాశారు. మంచి మార్క్స్ వస్తాయి, మాకు సీట్ వస్తుంది, మంచి కాలేజ్లో సీట్ వస్తుందని చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి. అండ్ పర్టికులర్గా ఈ నీట్ అనేది 2-3 సంవత్సరాల లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఈ ఎంబీబీఎస్కి బాగా క్రేజ్ ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటే ఆల్మోస్ట్ 22 లక్షల మంది రాస్తే వచ్చే సీట్లు 1,00,000 మందికి, అంటే 20 మందికి ఒక సీటు, 20 మందికి ఒక సీట్ ఉంది అక్కడ. సో కాంపిటీషన్ అలా ఉంది. సో ఇంత కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పిల్లలు కొంచెం డిప్రెషన్లో కొంతమంది వెళ్తారు, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సరే, కొంతమందికి ఇది ప్లస్ పాయింట్ కూడా, ఎందుకంటే మేము బాగా రాయలేదు, ఇంకొక ఆప్షన్ వచ్చి ఇంకో ఛాన్స్ వచ్చింది, విల్ ప్రూవ్ ఇట్ అగైన్ అన్న వాళ్ళకి కొంచెం ఈ 45 డేస్ అంటున్నారు కాబట్టి ఈ 45 డేస్ వాళ్ళు ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటే బెటర్గా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ బాగా రాసిన వాళ్ళు ఎలాగో ఇంకొంచెం వాళ్ళకి టైం దొరికింది కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేసి దాన్ని ఇంకొంచెం బెటర్గా రాస్తే ఇంకొంచెం మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఈ లీకేజ్ అన్నట్టు ఇది అంటే క్రేజ్ సార్. మనకి ఎంబీబీఎస్ డాక్టర్ అనేది సేవాపరంగా కాకుండా ఎంబీబీఎస్ చదివితే బాగా డబ్బులు వస్తాయి అనే ఒక ఇదితోని చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో చదవాలి అని చెప్పేసి ఇప్పుడు ఆ లీక్ చేసిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు కూడా పేరెంట్స్, స్టూడెంట్సే, వాళ్ళేం బయట వాళ్ళు కాదు. సో ఈ పేరెంట్ అనే ఆయన ఎంకరేజ్ చేయకుండా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. సో పేరెంట్స్ కూడా వాళ్ళు డబ్బులు పే చేసి 20 లక్షలు 30 లక్షలు పే చేసి ఆ ఎగ్జామ్కి ముందు, సరే అది పేపర్ లీక్ అయిందా, ప్రాక్టీస్ టెస్ట్ అని రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అది దర్యాప్తు జరుగుతుంది కాబట్టి వాస్తవాలు అనేది కంప్లీట్గా కేసు పూర్తయినప్పుడు మనకి కోర్టు ద్వారా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టైంలో 5గురు అరెస్ట్ కూడా అయ్యారు. అంటే పేపర్ లీక్ అయిందని చెప్పి తెలిసిపోయినట్టే. దాదాపు పేపర్ లీక్ అయింది సార్. అంటే అది పేపర్ మొత్తం కంప్లీట్ పేపర్ లీక్ అయిందా, 60% 70% క్వశ్చన్స్ అనేది క్లారిటీ లేదు. సో దాని మీద మనం డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. సో ఎందుకంటే ఆ ఇంపాక్ట్ మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఎన్టీఏ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. జేఈ చాలా ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తుంది. అవన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతాయి. ఎప్పుడు కూడా లీక్ అవ్వలేదు. ఎందుకంటే 15 minutes ముందే వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాన్ని అంత ఈజీ కాదు లీక్ చేయడం.
బట్ నీట్ అనేది చాలా పెద్ద ఎగ్జామ్, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జామ్. చైనాలో గౌకో జరుగుతుంది, అది కూడా ఆల్మోస్ట్ 1 crore రాస్తారు గౌకో అనేది. ఆ తర్వాత నీటే చాలా పెద్ద ఎగ్జామ్ అండి, చాలా పెద్ద ఎగ్జామ్ నీట్ వరల్డ్లో. సో 22 లక్షల మంది రాస్తారు. సో ఆల్మోస్ట్ చాలా ఎగ్జామ్ సెంటర్స్ 560 570 సెంటర్స్లో రాస్తున్నారు. ఇండియాలో 530 సెంటర్స్లో రాస్తున్నారు, అబ్రాడ్లో 20-30 సెంటర్స్లో రాస్తున్నారు. ఇంత పెద్ద వ్యవస్థ, దానికి 560 సెంటర్లు అంటే అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, అంటే వాళ్ళు ఇన్విజిలేటర్స్ కావచ్చు, పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇవన్నీ మళ్ళీ ఆ రిసోర్సెస్ అన్నీ యూజ్ చేయాలి. చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా ఇది గవర్నమెంట్కి కూడా. సో ఏం చేస్తారనేది చూడాలి. దెన్ స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడు 2024లో కూడా అది లీక్ అయింది కదండి, బీహార్లో అనుకుంటా నాకు తెలిసి. యూపీ ఇప్పుడు కూడా బీహార్, జమ్మూ, అస్సాం, కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఇప్పుడు కూడా లీక్ అయిందని అయితే ఉందండి. ఫస్ట్ బీహార్, తర్వాత ఇది రాజస్థాన్, యూపీ ఉన్నాయి లాస్ట్ ఇయర్. కొన్ని సెంటర్స్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో పూర్తి ప్రధానంగా తప్పిదం ఎక్కడ కనిపిస్తుంది, వ్యవస్థలో లోపం ఎక్కడ కనిపిస్తుంది, ఎందుకు పదే లీకులు అవుతున్నా సరే పటిష్టంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇండియా లాంటి పెద్ద కంట్రీలో మీకు తెలుసు ప్రతి వ్యవస్థలో చిన్న చిన్న లూప్ హోల్స్ ఉంటాయి. ఆ చిన్న లూప్ హోల్స్ని వాడుకొని వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనమాట. సో జనరల్గా ఎవ్రీ ఇయర్ పేరెంట్స్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్స్ కావాలి అని ఇలాంటి ఒక ఏజెంట్స్ని పట్టుకొని ముందు నుంచే వాళ్ళు ఎగ్జామ్స్ రాపియడం, డబ్బులు ఇవ్వడం. వాళ్ళు ఏంటి, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా ఒక కోచింగ్ సెంటర్ వ్యక్తికి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చే ముందు నేను నీటి గురించి కంప్లీట్గా వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది ఏంటి అన్నప్పుడు వాళ్ళ స్టూడెంట్స్కి ఆల్రెడీ కాల్స్ వస్తాయంట. మీరు మాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు, ఓన్లీ సర్టిఫికేట్స్ పెట్టండి చాలు, మీ సర్టిఫికేట్స్ ఇవ్వండి మాకు, మేము మీ క్వశ్చన్ పేపర్ ఇస్తాము, ఆన్సర్స్ రిజల్ట్ వచ్చాకే ఇంత అమౌంట్ ఇవ్వాలి, చెక్స్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతాయంట. సో అంటే పేరెంట్ ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి అక్కడ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఈజ్ రెడీ టు, అంటే పేరెంట్ తప్పు కూడా ఉంది ఇక్కడ. మనం వ్యవస్థను ఒక్కదాన్ని తప్పు పట్టలేదు. ఇప్పుడు పేరెంట్ తీసుకోకుండా రాయకుండా వ్యవస్థ కూడా అయితే సపోర్ట్ చేయదు కదండి. సో ఇక్కడ అంటే 100లో ఒక 1% అండి, ఒక 10 మంది పేరెంట్స్ 20 మంది పేరెంట్స్ అలా ఉంటారు. బట్ దానివల్ల మిగతా 99,990 మంది సఫర్ అవుతున్నారు. సో అది ప్రాబ్లం ఇక్కడ. దాన్ని ఈ ఇయర్ మరి స్ట్రిక్ట్గానే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోబోతుందని అర్థమవుతుంది మనకి ఇప్పుడున్న పర్యవసనాల ప్రకారం. యాక్చువల్గా గవర్నమెంట్ దీనికి చెక్ పెట్టడానికి ఎప్పుడో నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకురాబోయిందండి, కానీ మనకున్న గవర్నమెంట్ రాజకీయ పరిస్థితుల వల్ల అది తీసుకురావట్లేదు. అది తీసుకొస్తే చాలా అవసరం యాక్చువల్గా నెక్స్ట్ అనేది. ఎందుకంటే ఇట్లా వీళ్ళు కాపీలు చేసి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయి డాక్టర్ చదివి రేపు పొద్దున వచ్చి సమాజంలో వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తే చాలామంది సఫర్ అవుతారు. మీకు తెలుసో లేదో మధ్యప్రదేశ్లో ఎప్పుడో లాంగ్ బ్యాకే పేపర్ ఇట్లా లీక్ అయ్యి అందులో పాస్ అయిన వాళ్ళు డాక్టర్ చదివి బయటకు వచ్చి పేషెంట్స్ చనిపోతుంటే కంప్లైంట్ వచ్చి, అది చాలా పెద్ద స్కామ్, వ్యాపం స్కామ్ అనేది. దాని మీద ఎవరు మాట్లాడిన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, అంత పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు అప్పుడు. సో అలాంటివి జరిగినాయనే వాళ్ళు ముందు దూరదృష్టితోని నెక్స్ట్ ఎగ్జామ్ అనే ఒక ఎగ్జామ్ తీసుకురాబోయారు. కానీ మనకున్న ఇండియా సిస్టమ్ మీకు తెలుసు, వ్యవస్థ తెలుసు కాబట్టి అది ముందుకు జరగనివ్వలేదు. యాక్చువల్లీ మేము అది రావాలని కోరుకుంటున్నాం. అప్పుడు ఈ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా మంచి జాబ్స్ వస్తాయి, వాళ్ళకి న్యాయం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు కేసు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. ఆల్రెడీ సిబిఐ దర్యాప్తు చేస్తున్న క్రమంలో సిబిఐతో వద్దు, ఎందుకంటే గతంలో చాలాసార్లు సిబిఐ దర్యాప్తు నత్తనడకన సాగిందనో లేదంటే వాస్తవాలు వెలుగులోకి తీసుకురాలేదు, ఇలాంటి విమర్శలు ఉన్నాయి. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో లేదంటే ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా ఆ పిటిషన్లో ఉంది. అవునండి. సో ఇది చేస్తే మంచిదే అంటారు? 100% అండి, చెయ్యాలి. ఎందుకంటే టైం లేదు కదా మనకి. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఆల్మోస్ట్ May 15th వచ్చేసింది. సో రేపు పొద్దున వీళ్ళకి 45 days అంటే July 1st వీక్లో కండక్ట్ చేస్తారు. July 1st వీక్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చి కౌన్సిలింగ్ నడిపి వీళ్ళకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళ అకాడమిక్స్ మీద కూడా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం ఏదున్నా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళు దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దానికి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, దానికి ఆ డేట్ని ఫిక్స్ చేసుకొని వీళ్ళు కూడా మైండ్లో పిల్లలు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు టైం వేస్ట్ చేసుకోకుండా. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు హాస్టల్స్ నుంచి, వాళ్ళంతా వెకేషన్ మోడ్లో ఉంటారు, కష్టపడి 2 ఏళ్ళ నుంచి చదువుకుంటారు. చాలామంది పిల్లలు అబ్రాడ్కి వెళ్ళారు. ఒక పేరెంట్ US నుంచి ఫోన్ చేశాడు, సార్ మేము ఇక్కడ 2 months ఉందామని వచ్చాము, ఇప్పుడు ఇమీడియట్గా వచ్చేయాలా
లేకపోతే ఏంటి సార్ అంటే, ఉండండి సార్ అక్కడే పాపని ప్రిపేర్ అవ్వమనండి, ఏదైనా అవసరమైతే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, ప్రస్తుతానికైతే ఉండండి మీరు అని చెప్పారు అనమాట. సో చాలామంది అయితే కొంత ప్యానిక్ అయితే గురవుతున్నారండి, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్. ఎన్టీఏ ద్వారా పరీక్షలు పెట్టడం అనేది కరెక్ట్ కాదంటారా? సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషనే, సో కరెక్ట్ కాదా అంటే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే వాళ్ళు అందరూ కూడా ఎన్టీఏని తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు కదా. ఇంతకుముందు సిబిఎస్ఈ చేసినప్పుడు కూడా జరిగింది సార్, ఇది ఆఫ్లైన్లో జరిగిన రోజులు జరుగుతూనే ఉంటుంది. ఇంతకు ముందు జరిగింది, ముందు కూడా జరిగే ఛాన్సెస్ ఏదో ఉన్నాయి. ఆన్లైన్లో ఎందుకు సాధ్యం కావట్లేదు? ఎక్కువ మంది చాలా పెద్ద ఎగ్జామ్ సార్, అంత పెద్ద వ్యవస్థ ఎక్కడుంది సార్ అంతమంది కండక్ట్ చేయడానికి? జేఈకి 12-13 లక్షలకే చాలా రిసోర్సెస్ అవసరం. చైనాలో 1 crore చేసినప్పుడు వాళ్ళు ఎట్లా ఆఫ్లైన్ ఆన్లైన్? అది చైనా లాంటి పెద్ద కంట్రీ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటాయి సార్ అక్కడ. చైనా లాంటి పెద్ద కంట్రీ మనకంటే వాళ్ళు 20 times హెడ్ ఉంటారు, మనం వాళ్ళతో కంపేర్ చేసుకోలేము. వాళ్ళ దగ్గర ఉన్నంత డిసిప్లిన్ మన దగ్గర ఉండదు, పేరెంట్స్కి ఉండదు, స్టూడెంట్స్కి ఉండదు. అట్లా నేను స్టేట్మెంట్ ఇవ్వను, కానీ కొన్ని ఇప్పుడున్న ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు ఇవ్వక తప్పట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అది కేరళ నుంచి మొదలు పెడితే రాజస్థాన్ వరకు కొన్ని వేల మంది పేరెంట్స్కి రీచ్ అయిందని మనం సోషల్ మీడియాలో ఏముందండి, ఒక వాట్సాప్ గ్రూప్లో పెడితే అది ఒక హాస్టల్ ఓనర్కి పోయి, హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి పోయి, అట్లా కొన్ని వేల మందికి పాస్ అయిపోయి చాలా మందికి అది రీచ్ అయింది, చాలా స్టేట్స్కి వెళ్ళిపోయింది, చాలా మందికి రీచ్ అయింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చిందని ఒక న్యూస్ అయితే ఉంది, బట్ ఏది అఫీషియల్గా రాలేదు కాబట్టి దాని మీద మనం కామెంట్ చేయకూడదు. అది ఎంతవరకు వెళ్ళింది అనేది దర్యాప్తులో ఉంది కాబట్టి మనం దాని మీద కామెంట్ చేయకూడదు. బట్ నేను ఒకటైతే యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇది వాళ్ళకేమీ ఫైనల్ కాదు. సో ఇది ఒక సెట్ బ్యాక్ అనుకొని మళ్ళీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి నెక్స్ట్ వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఈ టైంలో వాళ్ళు టైంని వేస్ట్ చేసుకోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ రివైజ్ చేసుకొని వాళ్ళు ప్రతి క్వశ్చన్ని ఏది అటెంప్ట్ చేశాము, వాళ్ళకు ఒక ఆప్షన్. యాక్చువల్గా చాలామంది ఫస్ట్ టైం రాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అనమాట. సరే మేము ఎగ్జామ్ రాసాము, ఇది ఇలా ఉంది, ఇలా వచ్చింది, నెక్స్ట్ ఎగ్జామ్ మేము ప్రాపర్గా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి స్కోర్ తెచ్చుకోవాలని అని కొన్ని స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఉన్నారు. అలా నాతో మాట్లాడారన్నమాట పేరెంట్స్. సరే సార్ మా అమ్మాయి 350, 400 వచ్చినాయి ఈ ఇయర్, ఇప్పుడు మా అమ్మాయికి కాన్ఫిడెన్స్ వచ్చింది, 500 క్రాస్ చేస్తా ఉంటుంది అనే అలాంటి పాజిటివ్ దృక్పథంతో ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారు. సార్ మా అమ్మాయికి 550 వస్తాయి అనుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఇలా జరిగింది, మళ్ళీ అంటే పేపర్ కొంచెం ఈజీగా వచ్చింది, మళ్ళీ ఈజీగా వస్తుందో రాదో తెలియదు, టఫ్ వస్తుందేమో, టఫ్ వస్తే ఎలా ఏంటి, ఆబ్వియస్లీ ఇంత జరిగినప్పుడు కొంచెం ఈసారి స్ట్రిక్ట్గానే ఉంటుంది, టఫ్గానే ఉండబోతుంది. సో దానికి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, పిల్లలు పేరెంట్స్ కూడా. సో అంటే పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు సార్, కానీ మానసికంగా ఒత్తిడికి గురవుతారు చాలామంది. ఎస్ ఆబ్వియస్లీ సార్. సో ఎందుకంటే అన్ని రోజులు కష్టపడి చదివి రాసిన తర్వాత ఎలాగైనా నాకు సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి అంటే చాలా ప్రెజర్గా ఫీల్ అవుతారు కదా. అవును సార్, యాక్చువల్గా May 3 జరిగింది ఎగ్జాము, అండ్ మనకు ఆల్మోస్ట్ 9th న్యూస్ బయటకు వచ్చింది. అంటే ముందే వచ్చింది కానీ వాళ్ళు బయటికి అనౌన్స్ చేయలేదు, చిన్నగా కేసు ముందు రాజస్థాన్ స్టేట్ లెవెల్లో కాబట్టి అక్కడ దర్యాప్తు చేసి మళ్ళీ దాన్ని నేషనల్ లెవెల్కి తీసుకొచ్చేసరికి ఒక 7-8 days పట్టింది. ఆల్మోస్ట్ 10 days నుంచి ఇష్యూ నడుస్తుంది. సో చూడాలండి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది. అండ్ యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పటి నుంచో చాలా స్టేట్ గవర్నమెంట్స్ దీన్ని అపోజ్ చేస్తున్నాయి. మాకు నీట్ అవసరం లేదు, తమిళనాడు ఎవ్రీ ఇయర్ హైకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టుకి వెళ్తుంది, మేమే కండక్ట్ చేసుకుంటాం మా ఎగ్జామ్, మాకు నీట్ అవసరం లేదు అని చెప్పేసి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఇంతకుముందు ఎవ్రీ స్టేట్ కండక్ట్ చేసేది నీట్ రాకముందు, అలా ఇస్తే కూడా బాగానే ఉంటుంది. దానివల్ల కొంచెం ఆల్ ఇండియా సీట్స్ అవన్నీ కూడా కొంత ఇదవుతుంది. బట్ ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్లో సీట్స్ మంచిగా దొరుకుతాయి అది కండక్ట్ చేస్తే. బట్ నీట్ కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎగ్జామ్ పెట్టుకుంటే ఆ స్టేట్లోనే ఎంబీబీఎస్ చదవాలా? ఎస్ అండి, ఆ స్టేట్ కౌన్సిలింగ్ అంటే పర్టికులర్గా మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయండి, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఉంటాయి ఇక్కడ లోకల్ కాలేజ్లో. ఏ కేటగిరీ అంటే కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్లో అయితే, ప్రైవేట్ కాలేజ్లో అయితే కాలేజ్ని బట్టి 10,000 నుంచి 60,000 వరకు ఫీజు ఉంటుంది. బి కేటగిరీ అయితే డిపెండ్ ఆన్ కాలేజ్, దానికి రిజర్వేషన్స్ ఏమీ ఉండవు, డిపెండ్ ఆన్ కాలేజ్ 11 to 13 lakhs వరకు ఉంటుంది. సి కేటగిరీకి వచ్చి 21 lakhs నుంచి 26 lakhs వరకు ఉంటుంది. సో కేటగిరీని బట్టి వీళ్ళకి వచ్చే మార్కుని బట్టి స్టేట్ వైడ్ ర్యాంకుని బట్టి వాళ్ళకి సీట్స్ అలాట్ అవుతూ ఉంటాయి. సో ఆల్ ఇండియా కోటా ఒకటి ఉంటుంది, ఇప్పుడు కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఆల్ ఇండియా కోటాకి ఆల్ ఇండియా ర్యాంక్ యూజ్ అవుతుంది అనమాట. సో చాలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడు కూడా. ఈ నోటిఫికేషన్స్ కానీ కౌన్సిలింగ్ చేసే విధానము, వాడు ఏ కేటగిరీకి అప్లై చేయాలి, బి కేటగిరీకి అప్లై చేయాలి, సి కేటగిరీకి అప్లై చేయాలి, ఇన్ని కేటగిరీకి అప్లై చేయాలి.
సో మన యూనివర్సిటీ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఎవ్రీ ఇయర్ ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో ఒక స్టూడెంట్ ఉంటాడు, బి కేటగిరీకో సి కేటగిరీకో అప్లై చేయడు, ఆయన లాస్ట్ మూమెంట్లో కోర్టుకు పోతాడు, కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు, ఇంకేదో తెస్తాడు, నేను కౌన్సిలింగ్కి అప్లై చేయలేదు, నాకు సీట్ కావాలి, నేను పలానా కాల సీట్లో డబ్బులు కట్టినా నాకు సీట్, ఎందుకంటే ఖచ్చితంగా దానికి అప్లై చేసి ఉండాలన్నమాట. చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి దీంట్లో. ఒక లాలో ఉన్న లూప్ హోల్స్ ఏవో ఒకటి వాడుకుంటూ ఉంటారు కొంతమంది పేరెంట్స్ కూడా. సో దీని మీద ఒకసారి ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి అసలు కంప్లీట్గా ప్రక్షాళన చేయాల్సిన టైం అనమాట ఇది. అసలు నెక్స్ట్ ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా కౌన్సిలింగ్ ఇష్యూస్ కానీ పేపర్ లీకేజెస్ కానీ ప్రాపర్గా మెరిట్ స్టూడెంట్స్ అందరికి కూడా న్యాయం జరిగేలాగా ఒక ప్రక్షాళన జరగాల్సిన టైం ఇది యాక్చువల్గా. రమేష్ దేవబతిన్ గారు, ఇప్పుడు నీట్ ఎలాగూ రద్దయిపోయింది, ఇప్పుడు 40 days 45 days ఈ గ్యాప్ దొరుకుతుంది. ఈ టైంలో విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ మీరు ఇచ్చే సూచన ఏంటి? సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ ఎగ్జామ్ తథ్యం అని చెప్పేసి మనకి నిర్ణయించబడింది కాబట్టి ఈ 45 days మళ్ళీ మీరు హాస్టల్కి బ్యాక్ వెళ్ళి ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి అవర్ ఇంపార్టెంట్. సో మీరు ఆల్రెడీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మళ్ళీ ఏం వెళ్తాంలే హాస్టల్కి, మళ్ళీ ఏం కోచింగ్ సెంటర్కి వెళ్తామని కాకుండా మంచిగా ప్రిపేర్ అవ్వని వాళ్ళకి, మంచిగా అటెంప్ట్ చేయని వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. సో ఖచ్చితంగా ఏదో ఒక కోచింగ్ సెంటర్కి కానీ మీ కాలేజీకి కానీ వెళ్ళి మీకు ఒక ప్యాటర్న్ అర్థమైపోయింది కాబట్టి ప్రతి క్వశ్చన్ని ఇప్పుడు ఏది అటెంప్ట్ చేయాలి, ఏది అటెంప్ట్ చేయకూడదు, ఎందుకంటే మైనస్ మార్క్స్ ఉన్నాయి, మీకు రాకపోతే వదిలేయండి, 0 మార్క్స్తో పోతుంది. సో మీరు అటెంప్ట్ చేసేది రాంగ్ క్వశ్చన్ ఏందనుకోండి 1 mark మైనస్ వస్తుంది. సో అలా ప్రిపేర్ అయిపోయి ప్రాపర్గా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. సో మీరు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ సారీ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే నేను నా చాలామంది స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చాను, వాళ్ళందరూ బాగా రాశారు, చాలా ఫీల్ అవుతా ఫోన్లు చేశారు, మెసేజ్ చేశారు. సో ఎనీవే వన్స్ అగైన్ మీ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి మీ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ డ్రీమ్ ఇలాంటి ప్రయత్నం చేసి పేరెంట్స్కి అవగాహన కల్పిస్తున్నందుకు ఐ డ్రీమ్ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.